శ్రీ సాయిరామ్ యుగావతారి భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్యశ్రీ చరణార విందములకు నమస్సులను అర్పిస్తూ సాయి సోదర సోదరి సభ్యులందరకు ప్రేమపూర్వక సాయిరామ్. ముందుగా అందరికీ భగవాన్ బాబా వారి శత జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు దిట్టకవి శ్రీనివాసాచార్యులు. మనం ఈరోజు స్వామి వివరించినటువంటి నామస్మరణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నామస్మరణకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. కలియుగంలో చాలా సులభమైన సాధన నామస్మరణ అని తమ దివ్య ప్రసంగాలలో ఎన్నోసార్లు వివరించారు. స్వామి మొట్టమొదటిసారిగా మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అనే భజన కీర్తన ఆలపించారు. అంటే ఈ భవసాగరాన్ని దాటటానికి భగవంతుని యొక్క చరణములను మనస్సుతో భజించండి అని అర్థం. అయితే ఈ సంసారం ఒక్కటే సాగరం కాదు. ప్రస్తుతం ఈ స్పీడు యుగంలో యువతీ యువకులు చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఛాలెంజెస్తో కూడుకున్నవి, టెన్షన్ను కలిగించేవి, టార్గెట్స్, ఎన్నో రకాలైనటువంటి అధికారుల నుంచి వచ్చే ఒత్తిడులు, మీటింగులు, ఇవన్నీ చాలా ఒత్తిడి కలిగించేవి. మరి వీటి నుంచి బయటపడటం ఎట్లా? స్వామి దీనికి ఒక సులభమైన ఉపాయం చెప్పారు. ఈ సాగరాన్ని తడించడానికి ఒక బ్రిడ్జి ఉండాలి. ఆ బ్రిడ్జి పైన మనం నడుస్తూ తేలికగా అవతలి తీరాన్ని దాటుకోవచ్చు. ఆ బ్రిడ్జి పేరే భగవన్నామస్మరణ. అంటే ఈ భగవన్నామస్మరణ చేస్తున్నప్పుడు మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. అంతేకాకుండా ఈ నామస్మరణ చేస్తూ ఉంటే మనలో ఎండార్ఫిన్స్ అనేటువంటి ఒక హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి అవి మన మానసికంగా శాంతిని కలుగ చేస్తాయి, నరములను రిలాక్స్ చేస్తాయి, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మనం చూడండి, ఒక మంచి భజన పాట పాడినప్పుడు మనం ఎంతో తేలిగ్గా, హృదయం అంతా కూడా తేలిగ్గా మారిపోతుంది. ఎంతో మానసికమైనటువంటి శాంతిని మనం అనుభవించటం మన నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. అంటే ఈ నామస్మరణ తక్షణమే మనల్ని భగవంతుడికి కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం అంతరంగంలో భగవంతునికి కనెక్ట్ అయిపోయినామో, మన బాహ్యంగా ఎన్ని రకాలైనటువంటి అలజడి కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ అవి మనం మాత్రం ప్రశాంతంగా, ఆనందంగానే ఉండగలం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నామస్మరణ. స్వామి కాలేజీలో పనిచేసేటువంటి కిషోర్ అనేటువంటి ఒక లెక్చరర్ ఒక రోజున ఏదో సమస్య గురించి బాధపడుతూ విచారంగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు స్వామి అతని దగ్గరికి వచ్చి, కిషోర్, చింత మక్కరు చింతన్ కరు, ఏమీ చింతించకు, భగవంతుడిని నామస్మరణ చేసుకో, హాయిగా ఉండు అన్నారు. 2008 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి కాలేజీ పూర్వ విద్యార్థులందరూ స్వామి సమక్షంలో సమావేశమైనారు. అప్పుడు ఒక విద్యార్థి స్వామితో, స్వామి, మేము భగవంతుని దగ్గరికి ఎలా చేరుకోవాలి అని అడిగారు. అప్పుడు స్వామి ప్రేమగా అతన్ని చూస్తూ, బంగారు, నీవు భగవంతుని దగ్గరికి రావటం కాదు, భగవంతునే నీ దగ్గరికి చేర్చుకో. ప్రేమతో, ఆర్తితో నామస్మరణ చేయి, భగవంతుడు తప్పక వస్తాడు. గజేంద్రుడు, ప్రహ్లాదుడు, రామదాసు ప్రార్థిస్తే వచ్చారు కదా అన్నారు. 1960వ దశకంలో స్వామి మందిరంలో రాజారెడ్డి గారని ఒక భజన గాయకుడు ఉండేవారు. ఎంతో మధురంగా, హృదయం ఉప్పొంగేలా భజన పాటలు పాడేవారు. స్వామి కూడా వారి భజన పాటల్ని ఎంతో ఆనందంతో తాళం వేస్తూ ఆనందించేవారు. ఒకరోజు రాజారెడ్డి గారు మందిరంలో భజన పాట పాడుతున్నారు. స్వామి ఇంటర్వ్యూ రూములో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చి, రాజారెడ్డి, ఎంత మధురంగా భజన పాడుతున్నావు, నన్ను ఇంటర్వ్యూ రూములో ఉండనీయకుండా చేసింది, నీ పాట నన్ను అక్కడి నుంచి లాక్కొని వచ్చింది అన్నారు. అంటే భగవన్ నామస్మరణ భగవంతుని యొక్క హృదయాన్ని కరిగించి భగవంతుని మన దగ్గరకు వచ్చేలా చేస్తుంది అన్నమాట. అంటే ఈ భగవంతుడు మనం దగ్గరికి కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎప్పుడూ రావాలని సిద్ధంగానే ఉంటారు.
మనం ఎప్పుడు పిలుస్తామా అని స్వామి మనల్ని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి స్వామి యొక్క భక్తులు జాన్ హిస్లాప్ బెంగుళూరు నుంచి పుట్టపర్తికి కారులో ప్రయాణమై వస్తున్నాడు. మధ్యలో సడన్గా కారు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు హిస్లాపు హృదయపూర్వకంగా స్వామిని ప్రార్థించాడు. వెంటనే ఒక లారీ రావటము, ఆ డ్రైవరు ఈ కారుని రిపేర్ చేయటము, సకాలంలో హిస్లాపు పుట్టపర్తి చేరుకోవటం జరిగింది. స్వామి దర్శన సమయంలో హిస్లాపు, స్వామి మీ అనుగ్రహంతో కారు రిపేర్ అయిపోయింది, సమయానికి మీ సమక్షంలోనికి రాగలిగాను అన్నాడు. అప్పుడు స్వామి, బంగారు, నీవు నన్ను పిలవటం ఇంకా లేట్ చేశావు, ఇంకా ముందే పిలిచున్నట్లయితే 15 నిమిషం ముందే వచ్చేవాడిని అన్నాడు. అందుకనే స్వామి ఏమంటారంటే, నామస్మరణ అంటే నాకు చేసే టెలిఫోన్ కాల్ వంటిది అని అంటారు. అట్లాగే స్వామి యొక్క భక్తులు పూర్వ విద్యార్థి రవి మరీవాలా ఉన్నారు. ఆయన ఇట్లా అంటారు, మనము స్వతహాగా అన్ని పనులు చేసుకోలేము, కానీ మనకు అసాధ్యంగా ఉండే పనులను భగవంతుడు చేయగలుగుతాడు. అందుకోసం మనం భగవంతుడిని ప్రార్థించాలి, ఆర్తితో ఆయన్ని స్మరించాలి. అప్పుడు భగవంతుడు మన రక్షణ కోసం వస్తాడు అనేవాడు. ఈ రవి స్వామివారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాక్ విభాగంలో పనిచేశాడు. ఎవరికైనా హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు ఆ హార్ట్ చేసే పనిని హార్ట్ లంగ్ మిషన్ ద్వారా చేయిస్తారు. ఆపరేషన్ అయిన తర్వాత తిరిగి హార్ట్ లంగ్ మిషన్ని తీసి యథాప్రకారం ఆ గుండెని అమరుస్తారు. ఒకరోజు హార్ట్ సర్జరీ ఒక పేషెంట్కి జరిగింది. హార్ట్ లంగ్ మిషన్ తీసి ఆ గుండెని ఆ పేషెంట్కి అమర్చారు. కానీ ఆ గుండె పనిచేయటం మానివేసింది, హృదయ స్పందన ఆగిపోయింది. అప్పుడు అందరూ డాక్టర్లు చాలా విషాదంతో, టెన్షన్తో ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు రవి బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి స్వామి ఫోటో ముందు నిలబడి ఆర్తితో, ప్రేమతో సాయిరాం 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 అంటూ స్వామిని ప్రార్థించారు. మనస్సు నామస్మరణతో ప్రశాంతతకు వచ్చింది. వెంటనే స్వామికి నమస్కారం చేసుకొని థియేటర్ లోపలికి వెళ్ళాడు. ఈయన అడుగు పెట్టంగానే ఆ పేషెంట్ యొక్క హృదయం కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ విధంగా అతను సేవ్ అయినాడు. డాక్టర్లందరూ కూడా రిలాక్స్గా ఫీల్ అయినారు. మరునాడు ఈ రవి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నేరుగా రవి దగ్గరికి వచ్చేసేసి తన దాక్షిణ్య దీక్షాహస్తంతో, ప్రేమతో స్వామి విభూతి సృష్టించి అతని చేతిలో వేస్తూ ఏమన్నారంటే, ఇది ఎందుకో తెలుసా, నిన్న ఆ పేషెంట్ గురించి నామస్మరణ చేశావు కదా, అందుకే ఈ బహుమతి అన్నారు. అంటే మనం ప్రార్థన ఇతరుల గురించి చేసినప్పుడు స్వామి వెంటనే స్పందిస్తారని మనకు అర్థమవుతుంది. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుత్వచాన అంటే మీ పనులు చేసుకుంటూ నన్ను స్మరిస్తూ చేసుకోనండి, మీరు గమ్యాన్ని సులభంగా భగవత్ సాక్షాత్కారాన్ని అందుకోగలుగుతారు అని అన్నాడు. మన స్వామి కూడా సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అన్నారు. అంటే మనం నిత్య జీవితంలో ఏ పనిని ఆపనవసరం లేదు. మన పనులు మనం చేసుకుంటూ కూడా నిత్య జీవితంలో కృష్ణ, రామ, గోవింద, నారాయణ, సాయిరాం అంటూ మన భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే మనకు ఆ పనుల్ని ఏ కష్టమో లేకుండా సులభంగా చేయటమే కాకుండా అంతరంగంలో స్వామితో కనెక్ట్ అయ్యి ఉంటాం. దీనినే స్వామి హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అని అన్నారు. మన చరిత్రలో చూస్తే అనేక మంది భక్తాగ్ర వరేణ్యులు స్వామిని, భగవంతుడిని నామస్మరణ చేస్తూ వారి మనస్సులోనే కాకుండా తనువులో కూడా అణువణువున భగవన్నామాన్ని నింపుకున్నారు. ఆంజనేయ స్వామి రోమంలో కూడా రామనామాన్ని నింపుకున్నటువంటిది. అట్లాగే ద్రౌపది యొక్క కురులను సరిచేస్తూ ద్రౌపది తల వెంట్రుకలు కృష్ణ కృష్ణ అని స్మరించటము తను విన్నట్లుగా, రుక్మిణీదేవి విన్నట్లుగా స్వామి ఒకసారి తన ప్రసంగంలో వివరించారు. అట్లాగే పాండురంగని భక్తురాలు సక్కుబాయి చేసినటువంటి పిడకలు కూడా రంగా 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 అని స్మరిస్తూ ఉంది. ఈ విధంగా మనం భగవంతుడు మనకు తేలికగా మన అనుభవంలోకి వచ్చేటట్లుగా చేసినటువంటి ఈ నామ సంకీర్తనని మనం అందరం కూడా చేస్తూ భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహానికి, ఆనందానికి పాత్రలు అవుతాం. నాకు
ఈ మహత్తరమైన అవకాశాన్ని ప్రసాదించిన భగవాన్ బాబా వారికి, అట్లాగే ఈ సాయి మహిమ ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓం శ్రీ సాయిరామ్.